హలో అందరికీ వెల్కమ్ టు దండే వైబ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మా కిచెన్లోకి వచ్చేసామన్నమాట. ఆఫ్టర్ 2 వీక్స్ అయిపోయింది మా కిచెన్లో రెసిపీ చేసి. మా ట్రిప్ అంతా ఫినిష్ చేసేసుకొని స్కూల్ స్టార్ట్ అయింది పిల్లలకి. సో ఈరోజు మాకు కొంచెం ఫ్రీ టైం దొరికింది. సో ఈరోజు మీకు ఒక ఈవినింగ్ టైం స్నాక్ రెసిపీ చేసి చూపించాలి అనుకుంటున్నాను. అదేంటంటే చికెన్ లాలీపాప్స్ అన్నమాట. మనం ఎప్పుడు బయటికి వెళ్ళి ఆర్డర్ చేసుకున్నా అవి పర్ఫెక్ట్గా కుక్ అవ్వకపోవడం, అంత టేస్టీగా అనిపించకపోవడం ఉంటుంది కదా. అలా లేకుండా మీరే ఇంట్లో చికెన్ లాలీపాప్స్ చాలా చాలా టేస్టీగా చేసుకునే రెసిపీ ఈరోజు నేను చూపించబోతున్నాను. ముందుగా లాలీపాప్స్ కోసం చికెన్ డ్రమ్ స్టిక్స్ కావాలన్నమాట. అవి తీసేసుకుందాం. సో మన డ్రమ్ స్టిక్స్ రెడీగా ఉన్నాయన్నమాట. కానీ మనకి బయట ఇట్లా స్కిన్తో దొరుకుతాయి చికెన్ డ్రమ్ స్టిక్స్. వాటిని ఏంటంటే మనం జస్ట్ ఇలా నైఫ్ తీసుకొని జస్ట్ ఇట్లా లోపలికి ఇలా అనేసి ఇలా ఒక స్కార్ ఇచ్చేసామంటే స్కిన్ పీల్ ఆఫ్ అయిపోతుంది అన్నమాట. ఇట్లా లాగేస్తే వచ్చేస్తుంది. సో ఇలా స్కిన్ తీసేసుకున్న తర్వాత జస్ట్ ఇది మొత్తం ఈ కిందకి పుల్ చేసేయాలన్నమాట. మీట్ అంతా ఒక దగ్గరికి ఉండేలాగా. మనకి చికెన్ లాలీపాప్ ఏంటంటే ఈ మీట్, ఈ బోన్ ఒక్కటే కనిపించాలి. మీట్ అంతా కిందకి ఇట్లా పుల్ చేసే, ఇలా కిందకి అనేస్తే మనకి లాలీపాప్ షేప్ వచ్చేస్తుంది అనమాట. ఇట్లా మిగతా అవన్నీ చేసేసుకున్నాం. సో మన చికెన్ పీసెస్ అన్నీ, డ్రమ్ స్టిక్స్ అన్నీ ఇలాగా కట్ చేసేసుకొని వాష్ చేసేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీనిలోకి సరిపడినంత సాల్ట్, నేను ఆల్మోస్ట్ ఈరోజు 7 డ్రమ్ స్టిక్స్ తీసుకుంటున్నాను. 1.5 స్పూన్ వేసాను అన్నమాట. కొంచెం సోయా సాస్, అల్లం ముక్కలు అన్నమాట. చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, చిన్న చిన్నగా చాలా చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇవి కూడా చాలా చిన్న చిన్న ముక్కలుగా. అండ్ దెన్ పెప్పర్ పౌడర్ అన్నమాట. దీనిలో మనం కారం ఎక్కడ యూజ్ చేయట్లేదు, అందుకని స్పైసెస్ అన్నీ పెప్పర్ పౌడరు, గ్రీన్ చిల్లీ, హాట్ సాస్ వేస్తామన్నమాట దీనిలోకి. ఆల్మోస్ట్ ఒక ఫుల్ టీ స్పూన్ వరకు హాట్ సాస్. అండ్ దెన్ కొంచెం క్యాష్యూస్ అన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యాష్యూస్ 1 టీ స్పూన్ వరకు. ఎక్కువ వేసుకున్నా కానీ బాగుండదు, కొంచెమే వేస్తున్నాను. ఒక లెమన్, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసేసుకొని, ఓకే, ఒక హాఫ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకున్నాను అనమాట. అది కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మీ దగ్గర ఫ్రెష్ కర్రీ లీవ్స్ ఉన్నాయంటే ఒక 2 రెబ్బలు కర్రీ లీవ్స్ తీసుకొని చేత్తో ఇట్లా తుంచి వేసేయండి. మనం చిన్న ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఇట్లా చేత్తో వేస్తే ఏంటంటే మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇవన్నీ చికెన్కి బాగా పట్టేలాగా చేత్తో ఇట్లా ప్రెస్ చేస్తూ కలపాలన్నమాట. మసాలాస్ అన్నీ చికెన్కి పట్టాలి, బాగా లోపలికి వెళ్ళేలాగా. చికెన్ని ఆల్రెడీ మనం బోన్ బయటికి వచ్చేలాగా పెట్టున్నాం కాబట్టి మసాలాస్ అన్నీ బాగా పడతాయి. ఇట్స్ లైక్ చైనీస్ స్టైల్లో ఉంటుంది అనమాట, కానీ కొంచెం ఇండియనైజ్డ్లోకి చేంజ్ చేసి చేస్తున్నాం. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకున్న తర్వాత కరెక్ట్గా క్వాంటిటీస్ తీసుకోండి. మైదా పిండి వేస్తున్నాము, ఇది బైండింగ్ కోసం అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టుకొని ఉండడానికి మైదా వేస్తున్నాము. ఒక 3 టేబుల్ స్పూన్స్, ఒక 4 టేబుల్ స్పూన్స్ కార్న్ స్టార్చ్ అనమాట. ఇది ఒక 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసేసుకుని
దీనిలోకి ఇష్టం అనుకుంటే ఫుడ్ కలర్ అనమాట, ఇది రెడ్ ఫుడ్ కలరు. ఆల్మోస్ట్ 1/8 టీ స్పూన్లో పావు భాగం వేస్తున్నాను, అంటే 1/8 టీ స్పూన్లో 1/4 అనమాట ఇది. సో చాలా 1 పించ్ అట్లా వేస్తున్నా అంతే. సో ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ ఫ్లోర్ కోటింగ్ పట్టేలాగా డ్రమ్ స్టిక్స్కి కలిపేసుకుందాము. ఒక థిక్ కోట్ లాగా పడతాయి అన్నమాట. సో కలిపేసుకొని మనకి వాటర్ అవసరమైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనం వేసుకున్న లెమన్ జ్యూస్ ఇంకా సోయా సాస్ వీటితోటి సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు. ఇంతే అనమాట. మ్యారినేషన్ చాలా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా అయిపోతుంది. చాలా క్విక్గా ఈవినింగ్ టైంలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దెన్ మీ పిల్లలకైతే చాలా నచ్చుతుంది అనమాట. తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ టేస్ట్ చూపించండి. ఇది మ్యారినేట్ చేసేసుకుందాం. ఒక 15 minutes పక్కన పెట్టుకుంటే చాలు. మీరు డైరెక్ట్ అంటే షాప్ నుంచి ఫ్రిడ్జ్లో లేకుండా ఉంటే ఒక 1 hour రిఫ్రిజిరేట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఆర్ అదర్వైజ్ ఇది ఆల్రెడీ నాకేంటంటే రిఫ్రిజిరేటర్లో ఉండే చికెనే దొరుకుతుంది మాకు. సో అందుకని ఇప్పుడు నేను ఒక 15 minutes ఇది మూత పెట్టేసుకొని కొంచెం మ్యారినేట్ అయ్యేదాకా పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకుందాము. సో మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒక 15 minutes ఒక పక్కన పెట్టుకున్న తర్వాత నేను డీప్ ఫ్రైకి ఒక ప్యాన్ తీసుకొని చికెన్ మునిగేంత వరకు ఆయిల్ పోసుకొని హీట్ చేస్తున్నాను అనమాట. అది కొంచెం హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టేసుకుందాము. సో మన ఆయిల్ బాగా హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ని దానిలో వేద్దాం. అది కూడా కొంచెం లిటిల్ ప్రాసెస్ అనమాట. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇట్లా మసాలా అంతా దానికి చికెన్కి పెట్టి ఇట్లా కిందకి పుష్ చేస్తూ ఇలా కిందకి చికెన్ని పుష్ చేస్తూ తీసుకొని ఇలాగా వేసేయాలన్నమాట. అంతే. స్టవ్ని మీడియంలోనే పెట్టుకోండి, హైలో అస్సలు పెట్టద్దు. ఎందుకంటే బయట వైపు కుక్ అవుతుంది కానీ లోపల కుక్ అవ్వదు. మన చికెన్ లాలీపాప్స్ ఫ్రై అవుతున్నాయి అన్నమాట. మనం వేసిన వెంటనే కదిలించామంటే అవి అతుక్కున్నవి కొంచెం మసాలా ఊడిపోతుంది అన్నమాట. అందుకని ఒక 2-3 minutes వేసిన తర్వాత వదిలేసి అప్పుడు పక్కకి జరుపుకుంటూ చిన్నగా చికెన్ ఎక్కడైతే ఉంటుందో అది మొత్తం ఫుల్ ఆయిల్లో ఉండేలాగా ఇలా పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే మనకి చికెన్ కుక్ అవ్వదు అనమాట లాలీపాప్స్లో, అందుకని టైం పడుతుంది కొంచెం. ఒక 10 to 15 minutes మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి. మన డ్రమ్ స్టిక్స్ ఫుల్ కుక్ అయిపోయాయి అన్నమాట. సో మనకి ఎప్పుడైతే ఈ ఆనియన్స్ కానీ ఇది కలర్ చేంజ్ అవుతూ ఉంటాయో ఇట్లా అప్పుడు మన ఫుల్లీ కుక్ అయిపోయినట్టు అన్నమాట. సో తీసేసుకొని నాప్కిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. అండ్ దెన్ ఆనియన్స్ ఇవన్నీ ఫుల్ ఫ్రై అయిపోయి మంచిగా గుమ్మలాడుతుంది అన్నమాట. వెయిట్. సో మన మిగతా చికెన్ కూడా సేమ్ ప్రాసెస్ అన్నమాట. కొంచెం ఇది మసాలా మొత్తం దీనికి పట్టిస్తూ ఫుల్గా ఇట్లా చికెన్ని కిందకి పుష్ చేస్తూ ఇలాగా జెంటిల్గా పెట్టేయాలన్నమాట, నాకు విసిరేయకుండా, ఎందుకంటే పైన పడుతుంది కాబట్టి. సో మసాలా మొత్తం ఇట్లా చుట్టూ చికెన్కి పెట్టేసుకొని ఇలాగా పెట్టేసుకోవచ్చు. ఎందుకు నాన్న ఫ్రిడ్జ్లో ఏం కావాలి నీకు? చీజ్. దేనికి ఇప్పుడు చీజ్?
పాస్తా చేయడానిక. లుక్ ఎట్ దిస్. ఇట్లా నేను మసాలా ఉంది కొంచెం. బై ద వే మనం వాటర్ ఏం యాడ్ చేయకుండానే ఇవి కూడా వేసేస్తాం బొండాల్లో. కొంచెం మసాలా మిగిలింది, స్టైల్ తీసి పెట్టాను. సో దట్ మీరు ఇది ఎడ్జ్ కూడా తింటారు కదా, చివర్లు కూడా యమ్మీగా ఉంటాయి. సో మా సెకండ్ రౌండ్ చికెన్ లాలీపాప్స్ కుక్ అవుతున్నాయి. ఆ లోపల ఆల్రెడీ కుక్ అయిన లాలీపాప్స్ని డెకరేట్ చేద్దాము. ఏం లేదు, కొంచెం చిన్న ఫాయిల్ తీసేసుకొని జస్ట్ ఒక 2 ఇంచ్ ఉండేలాగా తీసేసుకోండి, సరిపోతుంది. దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని జస్ట్ మన ఈ ఎడ్జ్ ఉంది కదా దీనికి ఇలా ర్యాప్ చేసేసి ఇలా పెట్టేసుకున్నామంటే మనకి రెస్టారెంట్లో సర్వ్ చేస్తారు కదా, అలాగే మనం కూడా ఇంట్లో యమ్మీగా ఉండే లాలీపాప్స్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఇట్స్ బెటర్ దెన్ రెస్టారెంట్. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ దెన్ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సింపుల్. డెకరేట్ చేసేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేశారంటే లైక్ రెస్టారెంట్కి మించి ఉంటాయి అన్నమాట. సో మనం ఇప్పుడు ట్రై చేద్దాం. దీనిలోకి సాసెస్ కానీ ఇంకా ఏం అవసరం లేదు, జస్ట్ ఇలాగే తినేయచ్చు అనమాట. సాఫ్ట్గా లోపల వరకు మనకి బోన్ వరకు యమ్మీ ఉన్నాయి. లోపల వరకు మనకి సాఫ్ట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఎక్కడ యూజువల్గా మనం లాలీపాప్స్ లోపల వరకు కుక్ అవ్వనుకుంటాము, అది మనం కుకింగ్ చేసే దానిలో ఉంటుంది అనమాట. తొందరగా కుక్ చేస్తే అవ్వవు. మీడియంలో పెట్టుకొని నిదానంగా తిప్పుకుంటూ కుక్ చేసుకుంటే లాలీపాప్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. నేను ఇది ఎంజాయ్ చేస్తాను. బ్యాచ్ అయిపోయాయి అనమాట. ఇది సెకండ్ బ్యాచ్, కొంచెం చంకీగా క్రిస్పీగా. అండ్ దెన్ చూసారా ఎంత క్రిస్ప్ వచ్చాయో, టేస్టీగా కొంచెం కాలుతున్నాయి, ఇప్పుడే తీసాను. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వాళ్ళ ఒపీనియన్ కూడా మాతో షేర్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.